మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కేరళ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అధిష్టానం బీసీ నాయకుల్ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని, టీఆర్ఎస్ పై 50,000 మెజార్టీతో నీలం మధు గెలిపిస్తే నర్సాపూర్కి ఏమైనా చేస్తామని సందర్భంగా తెలిపారు. అత్యధిక మెజార్టీతో ఎన్నికైన వారికి స్వాగతం. అదేవిధంగా మన బాపు అందరి పెద్ద మనిషి మన మదన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ ఇవాళ నుంచి మరి 10వ నాడు 13వ నాడు మనం ఓట్లు వేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మరి రాహుల్ గారు గాంధీ, సోనియా గాంధీ మరి వాళ్ళందరూ కూడా దీవించి ఒక బీసీ నాయకుడైన ముదిరాజు బిడ్డ అయిన నీలం మధు గారికి టికెట్ ఇచ్చింది కనుక మన నర్సాపూర్ తాలూకాలో మరి 2-3 సార్లు కూడా మనం జగన్నాథరావుని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఆనవాయితీ ఉన్నది ఇక్కడ. దయచేసి మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక స్మూత్గా పోయి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేసి మనం మరి ఇలా తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే తండ్రి సమానులు మనందరికీ బాపు మదన్ రెడ్డి గారికి, మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మరి నర్సాపూర్ లో కాంగ్రెస్ అంటే అంజన్న అంటే కాంగ్రెస్, మరి అంజనేయుడు గారికి, నా సోదరి సుహాసిని రెడ్డి గారికి, నర్సాపూర్ లో రాహుల్ గాంధీ గారు, మీరు అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వెంటనే ఆడవాళ్లకు, మహిళలకు ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా, తల్లిగారింటికి పోయినా, అత్తగారింటికి పోయినా, కూతురింటికి పోయినా, ఎక్కడ పోయినా, గుడికి పోయినా, మస్జిద్కి పోయినా, చర్చికి పోయినా, మీరు ఎక్కడ బస్సు మీద పోయినా మీకు ఉచితంగానే కదా కరెంట్ అయితే. ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు స్పీక్ అవర్ voters in Narsapur. I am coming from Kerala. I am appointed as a AICC observer in our workers to united and work for the candidate, Congress candidate. She is Neelam Madhu. Is a dynamic candidate of Congress party. I am not going into details. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.